రోడ్డు వెడల్పు మరమ్మతుల పేరుతో సెంటినరీ టౌన్ చర్చ్ ఎదురుగా తవ్వకాలు సమంజసం కాదని చర్చ్ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. మొండిగా ముందుకెళ్తే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2 కోట్ల అంచనా వ్యయంతో పట్టణ బోస్ రోడ్డు వెడల్పు, మురుగు కాల్వ నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా ఇటీవల పునర్నిర్మాణం చేసి చక్కగా ఏర్పాటు చేసుకుని శతవసంతోత్సవాలు జరుపుకున్న టౌన్ చర్చ్ ఎదుట తవ్వటం భావ్యం కాదని చర్చి ప్యారిష్ పాస్టర్ రేవరెండ్ దేవరపల్లి యేసురత్నం, క్రిస్టియన్ జేఏసీ నాయకులు పీపీఆర్వి సాగర్ సోమవారం మీడియాతో తెలిపారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి నాదెళ్ల మనోహర్కు దృష్టికి తీసుకెళ్లి చర్చి ముందుకు ట్రాఫిక్ ఎలాంటి అవరోధం లేకుండా తీర్చిదిద్దుకున్నట్లు తెలిపారు. మళ్లీ ఇప్పుడు పగలగొడతామంటే ఎలాగని ప్రశ్నించారు. క్రైస్తవులకు చెందిన పరిశుద్ధ చర్చి వద్ద తవ్వకం సరికాదని చెబుతూ ముందుకెళ్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ టౌన్ చర్చి ఇన్ఫ్రంట్లో ఉన్న రోడ్డు తర్వాత విస్తరణ అని చెప్పి ఇదంతా పగలు కొడతాను కానీ మున్సిపాలిటీ వారు చూస్తూ ఉన్నారు. ఇది చాలా హేయమైన చర్య. ఎందుకంటే సెంటినరీ సెలబ్రేషన్లో ఆ దినాన నాదెళ్ల మనోహర్ గారు మినిస్టర్ గారు ఈ ప్రాంతం వచ్చినప్పుడు నేను చెప్పాను, మేము చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం, దీని జోలు రావద్దు అని ఆ రోజునే చెప్పాం. మరి నిన్న దినాన మరి మున్సిపల్ అధికారులు మినిస్టర్ గారు చెప్పారు, తర్వాత ఎంపీ గారు చెప్పారనే స్లోగన్ చేయటం జరిగింది. మేము ఈ కన్స్ట్రక్షన్ అనేది పూర్తిగా మరి మున్సిపల్ వారి యొక్క పర్మిషన్ తోటే మేము కట్టాం. కాబట్టి ఇంకేముంది, రోడ్డు విస్తరణ చేయాల్సిన నెసెసిటీ లేదు చర్చి దగ్గర. ఎందుకంటే ఈ టౌన్ చర్చి చాలా పరిశుద్ధమైనది. దాదాపు 100 సంవత్సరాలు కలిగిన చర్చి, చారిత్రకమైన చర్చి నిర్మాణం జరిగితే మళ్ళీ ఇప్పుడు డ్రైనేజ్ అని పేరు చెప్పి పగలగొట్టడానికి చూస్తూ ఉన్నారు. ఇది చాలా హేయమైన చర్య. మేము చూస్తూ ఉన్నాం, చాలా చోట్ల చాలా మందిరాలు ఉన్నాయి కానీ వాళ్ళ జోలి వెళ్ళట్లేదు మాకు తెలిసింది. కానీ ఓన్లీ టౌన్ చర్చి గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అనేది ఒక విధంగా మనం గమనించాలి. ఎందుకంటే మతపరమైన విషయాలు మరి కూడకూడదు. ఎందుకంటే మతపరమైన విషయాలు వారు ముట్టుకోకూడదు. ఎందుకంటే టౌన్ చర్చి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఎక్కడికైనా వెళ్ళటానికి, పోరాటం చేయడానికి మేము వెనకడుగు వెయ్యం. ఎందుకంటే టౌన్ చర్చి అనేది చాలా పవిత్రమైనది. కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి. మరి మాకు మనోభావాలు దెబ్బతీరే విధంగా ఉంటున్నాయి. కాబట్టి మరి మేము ఏ చర్య అయినా, మేము ఏ పోరాటాన్ని చేయడానికి మేము రెడీగా ఉన్నామనే విషయాన్ని మరి స్థానిక మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారి యొక్క మరి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి యొక్క ఆదేశాల మేరకే మేము ఈ టౌన్ చర్చి ముందున్నటువంటి ఈ డ్రైనేజీకి ముందు వేసినటువంటి దీన్ని పగలగొడతాం, వాళ్ళు మాకు ఆదేశాలు ఇచ్చారని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. మీరు తెనాలి పట్టణాన్ని అంతా పరిశీలించి చూడండి. రోడ్డుకి ఇరువైపులా ఇక్కడ ఉన్నటువంటి ఈ టౌన్ చర్చి ముందున్నటువంటి విశాలమైనటువంటి స్థలం ఇంకెక్కడా లేదు. పాదచారులకు కానీ వాహనాలకు కానీ ట్రాఫిక్కి ఎలాంటి అభ్యంతరం లేదు, అంతరాయం లేదు. అలాగే డ్రైనేజీ గతంలో సెంటినరీ సెలబ్రేషన్స్ నిమిత్తం ఈ చర్చి ఆధునీకరించేటప్పుడు స్థానిక మంత్రివర్యులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, స్థానిక కౌన్సిలర్ అందరూ కూడా రావటం జరిగింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. వారు చెప్పినటువంటి ఆదేశాల మేరకే మేము ఈ డ్రైనేజీ అంతా కూడా ఈజీగా ఫ్లో అయ్యేటట్టుగా పైకి లేపి అదంతా కూడా మ్యాన్హోల్స్ వాళ్ళు తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా చేశాం. సుందరీకరించాం, శుభ్రపరిచాం. మరి పట్టణ ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా అందంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దాం ఈ ప్రాంతాన్ని. మరి అలాంటి దాన్ని ప్రత్యేకించి మరి మున్సిపల్ అధికారులు, మంత్రివర్యులు వీళ్ళందరూ కూడా దీన్ని పగలగొట్టాలనేటువంటి ఆలోచన చేయటం అనేటువంటిది మరి సభ్య సమాజం దాన్ని చూస్తూ ఊరుకోదు. మీరు ఈ పక్కనే చూడండి, ఇక్కడ వరకు వాళ్ళు తీసుకొని వచ్చారు. మాకంటే ఇంతకంటే శుభ్రంగా ఏమీ లేదు. వాళ్ళు ఎదురుగా వేసినటువంటి రోడ్డు మీరు చూడండి ఎంతవరకు విస్తరణ చేశారు. ఈ రోడ్డు విడుతూ ఇక్కడ ఎంత ఉంది, అవతల ఎంత ఉంది అనేది పరిశీలన చేయాలి. ఇదేదో కావాలని చెప్పి ఈ చర్చిని అగౌరవపరచడానికి ఇదేదో క్రైస్తవుల మీద దండయాత్రలాగా ఉందే తప్ప ఈ చర్చిని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేయడానికి, డ్రైనేజీని క్రమబద్ధీకరించడానికి చేసినటువంటి పనులలాగా కనిపించడం లేదు. అంటే ఇతర మతాల గురించి, ఇతర దేవాలయాల గురించి ట్రాఫిక్ అంతరాయంగా ఉన్నాయి,
లేకపోతే రోడ్డు మధ్యలో ఉన్నాయి, లేకపోతే ఇతరుల యొక్క విగ్రహాలు రోడ్డు మధ్యలో ఉన్నాయి, ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు అనేటువంటి ప్రతివాదన మేము చేయటం కాదు. కానీ ఈ చర్చి గురించే మేము ప్రత్యేకించి మాట్లాడుతున్నాం.